గుండె నిండా కుడి గంటలు సీరియల్ ఫిబ్రవరి 17th ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి. లాస్ట్ ఎపిసోడ్లో మౌనిక గురించి బాలు కంగారు పడుతూ ఉంటాడు కదా, ఇంటికి వచ్చి రచ్చ చేస్తాడనమాట. నేను మౌనికని చూడటానికి వెళ్తానని, కానీ మౌనికనే వాళ్ళని చూడటానికి వచ్చి వాళ్ళందరికీ షాక్ ఇస్తుంది అనమాట. ఈరోజు ఎపిసోడ్లో తెరపోయేది ఇది. ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అయితే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. కారు కొనడానికి మనోజ్ పంచేసిన షోరూమ్కి వెళ్తారు రవి శృతి. కానీ అక్కడ మనోజ్ పేరుతో ఎవరు పనిచేయడం లేదని షోరూమ్ ఎంప్లాయీస్ చెప్తారు. మనోజ్కి ఫోన్ చేస్తాడు రవి. వాళ్ళంతా కొత్తగా జాబ్లో జాయిన్ అయిన ఉద్యోగులు నన్ను గుర్తుపట్టలేదు, వాళ్ళకి తెలియదే నేను హెడ్ ఆఫీస్లో ఉన్నానని చెప్పి అబద్ధం చెప్పి తప్పించుకుంటాడు మనోజ్. ఇంటికి వచ్చిన మనోజ్తో అడ్డంగా నువ్వు దొరికిపోయావు అనుకున్నావని ప్రభావతి అంటుందన్నమాట. నిన్ను బాలుతో పాటు ఈసారి కనుక నువ్వు దొరికిపోయావంటే నిన్ను బాలుతో పాటు రోహిణి కూడా బోన్లో నిలబెట్టి ఆడుకునే వాళ్ళని అంటుందన్నమాట. ముఖ్యంగా శృతికి నిజం తెలిస్తే మోసం చేశానని చెప్పి నాకు రోహిణికి విడాకులు ఇప్పించినా ఇప్పిస్తుందని చెప్పి మనోజ్ కంగారు పడతాడు. ఏదో ఒక ఉద్యోగం మాత్రం వెతుక్కోమని కొడుకు సలహా వేసింది, నేను తిట్టేది అందుకే. ఏదో పని ఇంట్లో ఎన్నాళ్ళు టైం వేస్ట్ చేస్తావు, ఉద్యోగం చూసుకోవచ్చు కదా ఏదో ఒకటి అంటే, నేను మాత్రం ఖాళీగా ఉన్నాను అమ్మ అంటాడు. అప్పుడే రోహిణి ఇంట్లోకి రావడంతో టాపిక్ మార్చేస్తారనమాట. అమ్మ రోహిణి వస్తుందని చెప్పేసి వచ్చి ఏంటి ఇద్దరు సీరియస్గా మాట్లాడుకుంటున్నారు అని అడుగుతుంటే, ఏం లేదమ్మా వాడు ఆఫీస్ విషయాలు చెప్తున్నాడంటే, మరి నేను ఎప్పుడు అడిగినా బోరింగ్ టాపిక్ ఎందుకు నాకు చెప్పవు అంటే, అదేం లేదమ్మా వాడు చెప్పేదంతా బోరింగ్, ఇలా బోరింగ్ అంత నీకెందుకు అని చెప్పేసి ఉండమ్మా నీ కాఫీ జ్యూస్ తీసుకొస్తానని వెళుతుందనమాట. ఇంకా తర్వాత బాలు ఇంటికి వస్తాడనమాట. మీనా అడుగుతుంది ఏంటంటే ఇది డల్గా కనిపించడంతో ఏమైందని అడుగుతుంది అనమాట. ట్రిప్కి వెళ్ళలేదంటే లేదే వెళ్ళలేదు అంటాడు. మౌనిక పనిచేస్తే ఆఫీస్కి వెళ్ళాను అని చెప్తుంది. మరి మౌనికని కలిసారంటే లేదు తను జాబ్ మానేసిందని చెప్తాడు అనమాట బాలు. మౌనిక ఎలా ఉందో ఎప్పుడూ తెలుసుకుంటాను అని సంజు ఇంటికి బయలుదేరిపోతాడు. ఆ వేస్ట్ ఫెలో ఏం చేస్తున్నాడు ఈడు, మౌనికకు జాబ్ చేయడం అంటే చాలా ఇష్టం, మరి ఈడెందుకు మానిపించుంటాడు అది ఇది అని చెప్పి గొడవ చేస్తాడనమాట. ఇలా కిందకి పరుగుని వెళ్తుంటే సత్యం ప్రభావతి కూడా ఆపేస్తారనమాట. ఎక్కడికి వెళ్తున్నాడంటే మౌనికని కలవడానికి వెళ్తున్నాడు అత్తయ్య గారు అంటుందన్నమాట. మౌనికని నువ్వు కలవాలని ఎందుకు అనుకుంటున్నావు, పెళ్లిలో నీ వల్ల జరిగిన గొడవలు చాలు అంటూ కొడుకుపై ప్రభావతి ఫైర్ అవుతుంది. అలాంటి గొప్ప వాళ్ళకు మౌనిక జీతంతో అది ఉద్యోగం మానేసిందంటే అలాంటి గొప్ప వాళ్ళతో మౌనిక జీతంతో ఏం పని అని మనోజు ప్రభావతి సపోర్ట్ చేస్తారనమాట. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు నువ్వు చూసావా, వాళ్ళు ఎలాంటి వాళ్ళు నాకు తెలుసు అని శృతి అంటుంది. అప్పుడే శృతి రవి కూడా వస్తారనమాట. ఇంకా శృతి ఇంటికి బాలు వెళ్ళొద్దని ప్రభావతి మనోజ్ రోహిణి పట్టుపడతారనమాట. మౌనిక ఇంటికి వెళ్ళొద్దని. నువ్వు సంజు ఇంటికి వెళ్ళి గొడవలు పడితే మౌనికని ఇంట్లోంచి వెళ్ళగొడతారని ప్రభావతి అంటుంది. అప్పుడు శృతి అంటుంది ఈ విషయంలో బాలుని కరెక్ట్ అంటే కావాలంటే నేను రవి కూడా అతని వెంట వెళ్తాము అని చెప్తుందనమాట. అయితే ఎవరూ అక్కర్లేదు నేనే వెళ్తానని బయలుదేరగానే అప్పుడే మౌనిక కారులో వస్తుందనమాట. ఇంకా ఆమెను చూడగానే అందరూ ఆనందపడతారు. ఎలా ఉన్నావు సంజు నిన్ను ఎలా చూసుకుంటాడు, లోపలికి తీసుకెళ్ళి ఇంకా ప్రశ్నలు అడుగుతానే ఉంటారు మౌనికని. నేను మహారాణిలో ఉన్నాను, సంజు నన్ను బాగా చూసుకుంటున్నాడు అని చెప్పి మౌనిక అబద్ధం ఆడుతుంది. మా జాబ్ ఎందుకు మానేసావు అంటే మా ఫ్యామిలీ బిజినెస్ అకౌంట్ చూసుకుంటున్నాను అందుకే జాబ్ మానేసానని చెప్తుంది మౌనిక. సంజు అయితే శృతి అడుగుతుంది నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా, నువ్వు నిజమే చెప్తున్నావు అంటే ఆయన నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు వదిన, అందుకే నన్ను చాలా బాగా చూసుకుంటాడని చెప్పి మౌనిక చెప్తుంటే అది మౌనిక చెప్పింది అబద్ధం అని చెప్పి శృతి కనిపెడుతుంది అనమాట. రవికి చెప్తుంది, రవి మీ చెల్లెలు అబద్ధం చెప్తుందని చెప్పి. ఇంకా మౌనిక అక్కడ వదిన అక్కడ చాలా రకాల వంటలు ఉంటాయి కానీ నీ చేతి వంటను మిస్ అవుతున్నా అని చెప్పి అంటుందన్నమాట. ఏం వంట చేసావు అంటే నీకు ఇష్టమైన కూరలు చేశానని చెప్పి శృతి కాదు మౌనికకి అన్నం కూరలు తీసుకుని తినిపిస్తానంటే ఆమె చేతిలోంచి ప్లేట్ లాక్కుండా ప్రభావతి నువ్వేంటి తినిపిస్తుంది ఏం తినిపిస్తా అని చెప్తుందన్నమాట. అయితే బాలు అంటాడు అది అడిగిన దాన్ని అంటే మౌనికకి నేను కన్న తల్లి అంటే ఆ విషయం నీకు ఇప్పుడే గుర్తొచ్చిందని బాలు సెటైర్ లేస్తాడు. ఇంకా తనకైతే సంజు చేసిన అవమానాలు గుర్తొచ్చి మౌనిక కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఇంట్లో ఉన్నంతసేపు ఉంటారు ఆడుకుంటారు, బాలు అని నాతో మాట్లాడట్లేదు ఏంటంటే ఏం లేదని మాట్లాడుకొని అంతా నవ్వుకొని అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళే ముందు కన్నీళ్ళు అతడు చేసిన అవమానాలని గుర్తొచ్చి మౌనిక కన్నీళ్ళు పెట్టుకుంటుంది అనమాట. ఏమైంది ఎందుకు ఏడుస్తున్నాను ప్రభావతి అడుగుతుంది. మౌనిక సమాధానం చెప్పదు. బాలు మాట వెనుకుండా సంజును పెళ్లి చేసుకున్నందుకు కష్టాలు అనుభవిస్తున్నాను మనసులో మౌనిక బాధపడుతుంది అనమాట. ఇంకప్పుడు బాలు అంటాడు నువ్వు ఎప్పుడైనా పుట్టింటికి వెళ్తే కదా నీకు తెలిసిద్ది అంటే మా పుట్టింటి వాళ్ళు వెళ్తా అప్పుడు వాళ్ళ మామయ్య గారు అంటారనమాట. ఆయన సత్యం గారు ఇప్పటికీ ఆవిడ వెళ్ళిన మంచాల మీద కంచాలు ఆడుతుందిరా అంటే నా పుట్టింటి వాళ్ళు నేనంటే కథకథలు ఆడిపోతాడు, మా నాన్న చెప్పింది కూడా అదే అని బాలు సెటర్ వేస్తాడనమాట. ఇంకా మౌనిక వాళ్ళ అత్తగారి ఇంటికి ఇంటికి వెళ్ళగానే ఎక్కడికి వెళ్ళావని టార్చర్ మొదలు పెడతాడు సంజు. మొక్కు తీర్చుకోవడం కోసం గుడికి పంపించానని నేనే పంపించానని కోడలకు సపోర్ట్ చేస్తుంది అత్త. గుడికి వెళ్ళిందని అబద్ధం అని తేలితే చంపేస్తానని మౌనికకు సంజు వార్నింగ్ ఇస్తాడనమాట. మౌనిక గుడికి వెళ్ళి నిజమో కదో తెలుసుకోవడానికి డ్రైవర్ని పిలుస్తాడు సంజు. మౌనికని ఎక్కడ తీసుకెళ్ళినామని డ్రైవర్ని అడుగుతాడు. గుడికే తీసుకెళ్ళాను సార్ అని అంటాడు అనమాట.
గుడికి వెళ్తే ప్రసాదం ఏదని మౌనికని అడుగుతాడు. అయితే ఏబీ చెప్పదనమాట మౌనిక. చూసారా నాన్న ఇది అబద్ధం ఆడుతుందంటే, లేదు సార్ ఆవిడ మేడం గారు నిజమే చెప్తున్నారని చెప్పి కారులో ఉన్న ప్రసాదం బుట్టని తీసుకొచ్చి ఇస్తాడనమాట. గుడికి వెళ్తే నాకెందుకు చెప్పలేదని సంజు అంటాడనమాట. వీడికేంటి చెప్పేది అండ్ నీ లోకువా తీసుకున్నావా, భయం మొత్తం పోయిందా, నీళ్ళకంటే వార్నింగ్ ఇస్తాడు. ఇంట్లో ఇద్దరు మగవాళ్ళు నాకు చెప్పి వెళ్ళాలి కదమ్మా అని చెప్తాడనమాట. ఇక నుంచి ఇంటి బయటకు అడుగు పెట్టాలంటే నన్ను అడగాలని సంజు వార్నింగ్ ఇస్తాడనమాట. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇదేంటి ఇది ఎవరు తెచ్చారంటే పెద్దమ్మ మేడం గారు ఇచ్చారని చెప్తారు. అబద్ధం చెప్పి అతికినట్టు ఉండాలి కదమ్మా, సమయానికి అబద్ధం చెప్పడం కూడా నీకు రాదని వాళ్ళు అత్తగా తిడతారనమాట. ఇలాంటివి జరుగుతాయని తెలిసి నేను ముందే ఇచ్చి పంపించానమ్మా, థ్యాంక్స్ అత్తయ్య అని చెప్పి అడగగానే మా ఇంటికి పంపించినందుకు థ్యాంక్స్ అత్తయ్య అని కృతజ్ఞతలు చెప్తుందనమాట. నేను ఇక్కడ సంతోషంగా ఉన్నానని మా వాళ్ళు అనుకుంటున్నారు, ఇదంతా అబద్ధం అని తెలిస్తే వాళ్ళు ఏమైపోతారో, ఎన్ని గొడవ జరుగుతాయో అని చెప్పి మౌనిక అనుకుంటుంది అనమాట. ఏం పర్వాలేదమ్మా, నీకు అంతా మంచి జరుగుతుందని సువర్ణ సత్య చెప్తుంది. ఇంక ఈరోజు మనోజ్ గురించి ఓ సీక్రెట్ తెలిసిందని శృతి రవి అంటారనమాట. ఏంటి పార్క్ సంగతి తెలిసిపోయిందా అని మనోజ్ నోరు రాస్తాడు. పార్క్ ఏంటా అని రవి అని అడుగుతాడు. నిజం బయటపడకుండా టాపిక్ డైవర్ట్ చేస్తుంది ప్రభావతి. షోరూమ్కి వెళ్తే మనోజ్ ఎవరో తెలియదని అన్నారు, కానీ అన్నయ్య హెడ్ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి వాళ్ళకి ఇచ్చి పడేశాడు, ఇంగ్లీష్లో పిచ్చి పిచ్చిగా మాట్లాడి ఇచ్చి పడేశాడని రవి అంటాడనమాట. ఇంకా తన బిల్డప్లు వర్కౌట్ కావడంతో మనోజ్ ఆనందపడతాడు. ఇంక ఈరోజు సీరియల్ అయిపోయిందండి. కమింగ్ అప్లో మనోజ్ బట్టలు ఉతకమని మీనాకి ఇస్తుంది రోహిణి. అత్తయ్య చేతి ఉతికి మీ కన్న కొడుకు బట్టలే కదా ఆవిడ ఉతుకుతారులే అని మీనా సమాధానం చెప్తుందనమాట. అప్పుడే అక్కడికి వచ్చిన శృతి కూడా నా బట్టలు ఉతకమని మీనాకి ఇస్తుంది అనమాట. అత్తయ్య గారు మీనా ఉతుకుతుందిలే వెళ్ళమ్మా అంటే, మీరేం చేస్తారండి మీరు కూడా ఉతకొచ్చు కదా అంటే, మీనా నీ కష్టం నువ్వు చాలా కష్టం చేస్తావు, నీ కష్టాన్ని ఊరికే తెంచుకోవడం నాకు ఇష్టం లేదు, అందుకని డబ్బులు కూడా ఇస్తానని 2000 చేతిలో పెడుతుంది అనమాట శృతి. ఇక శృతి మాటలతో మీనా మనసు గాయపడుతుంది. పొగరు బాగా దిగినట్లుంది అని మీనాపై సెటైర్ లేస్తుంది ప్రభావతి. ఆ అమ్మాయి మాకు కానీ డబ్బులు ఇచ్చింది, మేము మాత్రం డబ్బులు ఇవ్వము, ఎందుకంటే మేము అన్నం పెడుతున్నాం కదా, కాబట్టి మా ఉతకాల్సిందే చచ్చినట్టు, బాగా అయింది నీకు, ఇలాగే ఉండాలని చెప్పి ప్రభావతి అయితే మీనాతో ఆడుకుంటుంది అనమాట. ఇంక ఈరోజు సీరియల్లో జరగబోయేది ఇదేనండి. ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.